ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పోలీస్ అధికారిని విచారిస్తున్నారు పోలీసులు. ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్ను ప్రశ్నిస్తున్నారు. మరో అధికారి డీసీపీ విజయ్ కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు మరికొంతమందిని అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీ నజర్ పెట్టింది. హవాలా మార్గంలో డబ్బు తరలింపుపై ఆరా తీస్తోంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ తర్వాత రంగంలోకి దిగింది. పోలీసుల వాహనంలో పార్టీ నేతలకు డబ్బులు చేర్చినట్లు గుర్తించింది. ఒక చోట నుంచి మరో చోటుకి డబ్బులు తరలింపుపై ఆరా తీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ మెటీరియల్ డబ్బులు ఎవరు ఎలా సమకూర్చారు అనే దానిపై దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి సీజ్ చేసిన డబ్బు ఎవరికి చేరింది అన్న దానిపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పోలీస్ అధికారిని ఈరోజు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరికొంతమందిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాధాకృష్ణ? రఫీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో దర్యాప్తు అధికారుల విచారణ కొనసాగుతూనే ఉంది. వరుసగా ఎస్ఐబిలో పనిచేసిన ప్రధానంగా ఎస్ఐబి ఎవరైతే పనిచేసిన సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. తాజాగా ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాలరావు, ఇతను పోలీస్ శాఖ నుండి రిటైర్ అయిన తర్వాత మళ్లీ అతనికి ఎస్ఐబిలో ఓఎస్డీగా బాధ్యతలను ఇస్తూ అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతను ఓఎస్డీగా ఎస్ఐబిలో ఉన్నాడు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా కొనసాగడం జరిగింది. భుజంగరావు, తిరుపతి అన్న అదనపు ఎస్పీలు వీరిద్దరిని కూడా అరెస్టు చేసిన తర్వాత దాదాపు 5 రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసు అధికారులకు వాళ్ళు చెప్పిన సమాచారం ఆధారంగా మరింత దర్యాప్తు కొనసాగించడం మొదలుపెట్టారు అధికారులు. అందులో భాగంగానే ప్రస్తుతం వేణుగోపాలరావును కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఆ భుజంగరావుతో పాటు అలాగే తిరుపతి అన్న టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ చీఫ్ గా అతను పనిచేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రణీత్ రావుకు సంబంధించిన అంశంలో అతన్ని 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత అతను చెప్పిన సమాచారం, వాళ్ళ తర్వాత రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళు చెప్పిన సమాచారం, వీళ్ళు నలుగురు చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారన్న దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐబికి ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాలరావు కొద్దిసేపటి క్రితమే పిఎస్కి రావడం జరిగింది. అక్కడికి డీసీపీ విజయ్ కుమార్, ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీతో పాటు డీసీపీ విజయ్ కుమార్ వీళ్ళు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం వేణుగోపాలరావు నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా కొద్దిమంది సిబ్బందిని కూడా విచారించబోతున్నారు. ఎస్ఐబిలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బందిని ఇందులో విచారించడం జరుగుతుంది. వీళ్ళని అరెస్టు చేసిన తర్వాత ఎస్ఐబి కార్యాలయంలో పనిచేసిన ఒక ఉద్యోగిని కూడా దర్యాప్తు అధికారులు విచారించడం జరిగింది. అతను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తాము చేశాము, డబ్బులు ఎవరెవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ సమయంలో అంటే ఎన్నికల సమయంలో వాళ్ళు ఎక్కడికి డబ్బులను చేరవేస్తున్నారన్న దానికి సంబంధించి తాము ప్రత్యేక దృష్టి పెట్టాము, ఫోన్లు ట్యాపింగ్ చేశాము, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ టీమ్ కి చెప్పడం జరిగింది అనేది కూడా ఆ ఉద్యోగి దర్యాప్తు అధికారులకు చెప్పడం జరిగింది. దీని మేరకే రాధాకిషన్ రావును కూడా విచారించడం జరిగింది. ఏ విధంగా మీరు టాస్క్ ఫోర్స్ టీము అక్కడికి వెళ్లడం జరిగింది, ఎవరి సమాచారం ఇస్తే వెళ్లారు, తర్వాత డబ్బును స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరికి అప్పగించారు, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఈ డబ్బు మొత్తం కూడా సీజ్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ కి అప్పగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మరి ఈ డబ్బు మొత్తం ఎన్నికల కమిషన్ కి అప్పగించారా లేదా అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావుకి సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన కూడా ఇవాళ ఆదేశాలు కోర్టు వెలువరించనుంది. మొన్న ఇరుపక్షాల వాదోపవాదనలు ముగిసిన తర్వాత తీర్పుని ఇవాళకి రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఒకవైపు ఆదేశాలు రాబోతున్నాయి, మరొక వైపు రాధాకిషన్ రావు ఎవరైతే టాస్క్ ఫోర్స్ కి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి ఉన్నాడో ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న రాధాకిషన్ రావుకి సంబంధించి కూడా ఇవాళ కస్టడీ కోరుతూ ఇప్పటికే పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఆ పిటిషన్ కి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయబోతున్నారు. ఎందుకంటే రాధాకిషన్ రావుకు సంబంధించిన పాత్రే ఇందులో చాలా కీలకంగా ఉంది. అతనే రైట్స్ చేపించి డబ్బులను సీజ్ చేపించాడు. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ చేశారన్న దానికి సంబంధించి ఇవాళ కోర్టు నుంచి ఆదేశాలు వెలువడనున్నాయి. రఫీ, రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ.